నమస్తే ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఈ రోజు శనివారం, మామూలు శనివారం కూడా కాదండి, ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. మండే టు ఫ్రైడే గెలిచినటువంటి ఛాంపియన్స్ అందరూ టైటిల్ కోసం, ఛాంపియన్ ట్రోఫీ కోసం, 50,000 రూపాయల ప్రైజ్ మనీ కోసం పోటీ పడడానికి మరోసారి ఈ వేదిక మీదకి రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ద ఛాంపియన్స్ వన్స్ అగైన్. ఛాంపియన్లకే ఛాంపియన్లు అవుదామని ముచ్చటగా 5 ఛాంపియన్స్ ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఛాంపియన్ మదర్స్ కూడా ఇక్కడికి వచ్చేసారు. అందరికీ మరోసారి స్వాగతం. వెల్కమ్ ఆల్ మై ఛాంపియన్స్ అండ్ ఛాంపియన్ మదర్స్. మీ అందరూ కూడా ఛాంపియన్స్. ప్రతి ఎపిసోడ్ లోనూ గెలిచి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరూ నిజమైన విన్నర్సే. కానీ ఈ రోజు మరొకసారి మీ ముందుకు పరీక్ష రాబోతోంది. గెట్ రెడీ ఫర్ దాట్. 50,000 రూపాయలు ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం ఎవరి సొంతం అవుతుందో చూద్దాం. ముందుగా ఒక్కొక్కరిని మళ్ళీ ఇంకోసారి పరిచయం చేసుకుందాం. హాయ్ అక్షయ, నీ గురించి ఇంకొకసారి చెప్పు. నా పేరు అక్షయ, నేను 8th క్లాస్ చదువుతున్నాను కృష్ణవేణి హై స్కూల్లో. ఈ ఛాంపియన్ షోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేబీ నేను గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ నా ఫ్రెండ్స్ విన్ అవుతారన్న సాటిస్ఫాక్షన్ చాలు. వండర్ఫుల్ నానా అక్షయ, వెల్కమ్ బ్యాక్. అండ్ అక్షయ వాళ్ళ అమ్మగారు సునీత మనతో ఉన్నారు. హలో సునీత గారు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్. వండర్ఫుల్ హోమ్ మేకర్ కదా మీరు, గృహిణి మీరు. ఎస్, ఈసారి మళ్ళీ అవకాశం వచ్చేసింది మీ అమ్మాయికి. కొట్టేస్తుందంటారా? కొట్టేస్తుందనే ఉంది మేడం. ఛాంపియన్ ట్రోఫీ మీ ఇంటికే రావాలని మీకు కోరిక ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. మరి మీ పాప కోరిక, మీ కోరిక అదే కాబట్టి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ కర్నూలు నుంచి వచ్చిన ప్రహ్లాద్ మన ముందున్నాడు తల్లి గాయత్రి గారితో కలిసి. హాయ్ ప్రహ్లాద్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు ఇవాళ? గుడ్. సో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నావు. ఒకసారి మళ్ళీ మా ఆడియన్స్ కి నీ పరిచయం చెప్పినాను. ప్రహ్లాద్, నేను కర్నూలు నుంచి వచ్చాను. శ్రీలక్ష్మి హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. సో ఛాంపియన్ లో నువ్వు రావడం, గెలవడం అండ్ ఇక్కడ మళ్ళీ నిలవడం, దాని గురించి చెప్పు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్. సో నీతో పాటు అంతే ప్రౌడ్ మదర్ గా, ఛాంపియన్స్ మదర్ గా నీ పక్కన నుంచున్నారు గాయత్రి గారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. సో మరొకసారి హోమ్ మేకర్ మన ముందున్నారు. యూ విల్ బి అ వెరీ ప్రౌడ్ హోమ్ మేకర్ అండి, ప్రౌడ్ మదర్ ఫస్ట్ కదా. మీ బాబు ఆల్రెడీ ఛాంపియన్ అయ్యేందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఈ పోటీలో ఇప్పుడు నుంచినందుకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గెలిచినాడు మేడం, చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇప్పుడు కూడా గెలిస్తే ఇంకా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. వండర్ఫుల్ అమ్మ, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. గుడ్ లక్. నెక్స్ట్ కంటెస్టెంట్ సుప్రజ రాజమండ్రి నుంచి వచ్చింది. తల్లి పద్మావతి గారితో మన ముందు నుంచింది. వెల్కమ్ బ్యాక్ సుప్రజ. హాయ్ మ్యామ్. హాయ్. ఛాంపియన్ సుప్రజ, నీ పరిచయం ఇంకొకసారి చెప్పు. ఐ యామ్ మ్యాన్ భాను సుప్రజ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సూర్యదీప్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి హియర్. వండర్ఫుల్. నమస్తే అండి పద్మావతి గారు. హాయ్ మ్యామ్. నమస్తే. ఒకసారి ఛాంపియన్ మదర్ అనిపించుకుంటే సరిపోదు కదా, ఇంకోసారి ఛాంపియన్లకే ఛాంపియన్ మదర్ అనిపించుకోవాలని ఉంది కదా. అవునండి. మీ అమ్మాయికి ఆ సత్తా ఉందా? అలా గెలిపిస్తుందా? గెలిపిస్తుందనే నమ్మకం ఉంది. వండర్ఫుల్ అమ్మ, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ అభిలాష్ హైదరాబాద్ నుంచి వచ్చాడు తల్లి శ్రీలక్ష్మి గారితో కలిసి. హాయ్ బోత్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్. హాయ్ మ్యామ్. హాయ్ అభిలాష్. సో టాల్ ఛాంపియన్ టుడే. సో టాల్ ఎయిమ్స్ తో వచ్చావు అనమాట, టాల్ డ్రీమ్స్ తో ఇక్కడికి వచ్చేసావు. ఒకసారి మళ్ళీ నీ పరిచయం చెప్పమ్మా. మై నేమ్ ఇస్ వివిఎస్ అభిలాష్. నేను 9th క్లాస్ చదువుతున్నాను నారాయణ ఎగ్నో స్కూల్లో. నాకు ఇక్కడ వరకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు గెలిచి తీరుతాను. వండర్ఫుల్, దట్స్ నైస్. అభిలాష్ వాళ్ళ అమ్మగారు శ్రీలక్ష్మి గారు ఉన్నారు. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఛాంపియన్ అభిలాష్ వాళ్ళ అమ్మగారని పిలిపించుకుంటారు ఇక నుంచి మీరు. ఛాంపియన్ వాళ్ళ అమ్మగారని పిలిపించుకోవాలని ఆశగా ఉంది. ఆల్రెడీ పిలిపించేసుకున్నారండి. ఛాంపియన్లకే ఛాంపియన్. వండర్ఫుల్. అలాంటి సత్తా మీ అబ్బాయిలో ఉందని అనుకుంటున్నారా? ఈ రోజు చాలా మంది ఛాంపియన్స్ ఉన్నారు చుట్టుపక్కల. అవునండి, ఇప్పుడు టఫ్ కాంపిటీషన్, ఇది అసలే టఫ్. ఇక్కడ గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. వండర్ఫుల్ అండి. అభిలాష్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రవల్లిక మన ముందుంది. వైజాగ్ నుంచి వచ్చింది తల్లి వెంకటేశ్వరి గారితో కలిసి. హాయ్ ప్రవల్లిక. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ టుడే? ఫైన్. గుడ్. ఛాంపియన్లకే ఛాంపియన్ అయ్యే అవకాశం నీ ముందుకు వచ్చేసింది. ఒకసారి నీ పరిచయం చెప్పు తల్లి. నా పేరు ప్రవళిక, నేను 9th క్లాస్ చదువుతున్నాను చైతన్య పబ్లిక్ స్కూల్ వైజాగ్. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి హియర్. వెంకటేశ్వరి గారు, మీరు కూడా ఒక ఛాంపియన్ తల్లిగా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పక్కన అందరూ ఛాంపియన్స్ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. మీ అమ్మాయి వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? ఉందనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ యూ అండి. మరి ఛాంపియన్ తల్లులు అనిపించేసుకున్నారు. ఛాంపియన్లకే ఛాంపియన్లు
ఎవరవుతారో చూద్దాం, ఎవరి ఇంటికి ఆ ట్రోఫీ వెళ్తుందో చూద్దాం. మామ్స్, ఒకసారి మీ పిల్లలకి బెస్ట్ విషెస్ ఇవ్వండి, వాళ్ళని రంగంలోకి దింపండి. మీరు ఇటు వచ్చేసేయండి. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో మొట్టమొదటి రౌండ్ పంచ్ పటాకా. ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్ నా ఉద్దేశంలో. ఎందుకో తెలుసా? ఇక్కడ మీకు ఇంకెవరితోనూ పోటీ లేదు. ఇది బజర్ రౌండ్ కాదు. దిస్ ఇస్ ది ఓన్లీ రౌండ్ ఇన్ ఛాంపియన్. మీ స్కిల్ మీరు నిదానంగా తాపీగా ఆలోచించి సమాధానం చెప్పి 10 పాయింట్స్ తెచ్చుకునే రౌండ్ ఇది ఒక్కటే. మిగతా అన్ని రౌండ్స్ లోనూ పక్కాలతో పోటీ పడాలి. ఎప్పటికప్పుడు బజర్ మీద చేయి పెట్టే టెన్షన్ గా ఆలోచించాలి. బట్ దిస్ ఇస్ ది ఓన్లీ రౌండ్ వేర్ యూ కెన్ ఆన్సర్ ఎట్ యువర్ లెజర్. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ప్రతి క్వశ్చన్ కి ఆప్షన్స్ వస్తాయి. మీరు ఒకవేళ కనుక టెన్షన్ పడితే, కన్ఫ్యూజన్ ఉంటే అమ్మని ఇక్కడ లైఫ్ లైన్ గా వాడుకోవచ్చు. అక్షయ, గెట్ రెడీ నానా. నీ ప్రశ్న పాంచ్ పటాకాలు. 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థని స్థాపించింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ ప్రకాష్ ఆమ్టే, బి కైలాష్ సత్యార్థి, సి రిపన్ కపూర్, డి శాంతా సిన్హా. మదర్స్ హెల్ప్. సునీత గారు తెలీదండి. అక్షయ, సునీత గారికి తెలియదు. ఏం చేద్దాం? పాస్ చేసేస్తావా? పాస్ యాక్సెప్టెడ్. కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారాన్ని మలాలాతో షేర్ చేసుకున్నటువంటి కైలాష్ సత్యార్థి సంస్థ బచ్పన్ బచావో ఆందోళన్. ప్రహ్లాద్, గెట్ రెడీ. నీ ప్రశ్న. ఫ్రీ హిట్ అనే మాట ఏ 2 ఆటల్లో వినిపిస్తుంది? నీ ఆప్షన్స్: ఏ ఫుట్బాల్ అండ్ స్క్వాష్, బి బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్, సి హాకీ అండ్ క్రికెట్, డి బాక్సింగ్ అండ్ రెజ్లింగ్. సి హాకీ అండ్ క్రికెట్. పక్కా? మదర్ హెల్ప్. అమ్మ మీ హెల్ప్ కావాలంటున్నాడు గాయత్రి గారు. సి హాకీ అండ్ క్రికెట్. పక్కా? ప్రహ్లాద్ ఏం చేస్తాడు? హాకీ అండ్ క్రికెట్. That's the right answer, Prahlad. 10 points to you. Supraja, get ready for your question. మహాభారతం ప్రకారం ఎవరి శాపం వల్ల కర్ణుడు యుద్ధ రంగంలో సరిగ్గా అస్త్రాలని ప్రయోగించలేకపోయాడు? మీ ఆప్షన్స్: ఏ ద్రోణాచార్యుడు, బి భీష్ముడు, సి కృష్ణుడు, డి పరశురాముడు. మదర్స్ హెల్ప్. పద్మావతి గారు ఆన్సర్ తెలుసా మీకు? చెప్పండి అమ్మా. భీష్ముడు. భీష్ముడు అనుకుంటున్నారా? సుప్రజ, ఏం చేద్దాం తల్లి? భీష్ముడు. పక్క? పక్క. భీష్ముడు రాంగ్ ఆన్సర్ నానా. మహాభారతంలో కర్ణుడు పరశురాముడి శాపం వల్ల అస్త్రాల్ని ప్రయోగించలేకపోతాడు. అభిలాష్, ప్రశ్న నీకు రెడీ. హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్ రూల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి జవహర్ లాల్ నెహ్రూ, సి వల్లభాయ్ పటేల్, అండ్ డి లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్ లాల్ నెహ్రూ. యు థింక్ ఇట్స్ జవహర్ లాల్ నెహ్రూ? అమ్మని అడిగి చూద్దాం. మదర్. శ్రీలక్ష్మి గారు మీరేమనుకుంటున్నారమ్మా? నేను కూడా జవహర్ లాల్ నెహ్రూ అనుకుంటున్నాను. మేబీ కరెక్ట్ రాంగ్. శ్రీలక్ష్మి గారు కూడా అదే అనుకుంటున్నారు. వాట్ వుడ్ యు లైక్ టు డు అభిలాష్? జవహర్ లాల్ నెహ్రూ. బట్ దట్స్ ది రాంగ్ ఆన్సర్ నానా. నెహ్రూ గారు కాదు, మహాత్మా గాంధీ గారు రచించారు హింద్ స్వరాజ్. -5 అభిలాష్. ప్రవల్లిక, గెట్ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. మన దేశంలో కృష్ణా గోదావరి బేసిన్ ఏ సహజ వనరుల్ని ఎక్కువగా కలిగి ఉంది? నీ ఆప్షన్స్: ఏ అల్యూమినియం, బి నేచురల్ గ్యాస్, సి కోల్, డి జింక్. బి నేచురల్ గ్యాస్. అండి మీరేమనుకుంటున్నారు వెంకటేశ్వర గారు? మా అమ్మాయి అనుకున్నదే. నువ్వేమనుకుంటే అది చెప్పేసి అంటున్నారమ్మా. ఏమంటావు? నేచురల్ గ్యాస్. That's the right answer. 10 points. Round పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రహ్లాద్ ఫ్రమ్ కర్నూలు 10 points, ప్రవళిక ఫ్రమ్ వైజాగ్ 10 points, అక్షయ ఫ్రమ్ మంచిర్యాల 0, సుప్రజ ఫ్రమ్ రాజమండ్రి -5, అండ్ అభిలాష్ ఫ్రమ్ హైదరాబాద్ -5. మన ముందున్నారు ఛాంపియన్లకి ఛాంపియన్స్. మండే టు ఫ్రైడే గెలిచిన ఛాంపియన్స్ తో మనం ఆడేద్దాం నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇన్ టు రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో అక్కడ స్క్రీన్ పై కొంతమంది కనిపిస్తారు, లేదా కొన్ని వస్తువులు ప్రదేశాలు కనిపించే అవకాశం ఉంది. వాటికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం తెలిస్తే బజర్ ప్రెస్ చేసి సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ మదర్స్, నో మోర్ హెల్ప్ లైన్. చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ఫర్ యూ. ఈ చిత్రంలో ముద్దులోలికే చిన్నారులతో కనిపిస్తున్న నియంత పేరేమిటి? బజర్ మోగింది అండ్ దట్ ఇస్ అభిలాష్. అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ అనుకుంటున్నాం.
And that's the right answer. 10 points to you, Abhilash. Next picture, Chitram the picture lo mee munduku rabotundi. Here comes your picture on the screen. ఈ ఫోటోలో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారిలో ఇద్దరు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ. హాస్య నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మూడో వ్యక్తి ఎవరు? బజర్ మోగింది. అండ్ ప్రహ్లాద్, మిడిల్ పర్సన్. పేరు కావాలి నాన్న నాకు. ఐ డోంట్ నో ద నేమ్. సారీ నాన్న, నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి -5. అండ్ ఆ హాస్య నటుడిని ఎవరైనా గుర్తుపట్టగలరా? చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అభిలాష్. అమ్మలు, ఛాంపియన్లు అవ్వడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇంట్లో తయారవడానికి, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి డెడికేషన్ ఉండాలి? గాయత్రి గారు మీరు చెప్పండి. మోరల్ గా బాగా సపోర్ట్ ఇవ్వాలి మేడం. వాళ్ళు ఏదన్నా అడిగితే విసుక్కోకుండా చెప్పాలి. మనకు తెలిసినంత వరకు. తెలియంది ఏమన్నా ఉంటే మనము కనుక్కొనైనా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వండర్ఫుల్ అమ్మా. రైట్, చిత్రం ద పిక్చర్ లో ఇంకొక పిక్చర్ రాబోతోంది. ఈసారి ఈ పిక్చర్ ఎవరిదో, ఏంటో, ఎక్కడ వస్తువులు వస్తాయో చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని సోవియట్ యూనియన్ అధినేత పేరేంటి? ఈ చిత్రంలో కనిపిస్తున్నది సోవియట్ యూనియన్ అధినేత. ఆయన పేరేంటి? ఆ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న కాలాన్ని బట్టి మీరు ఏమన్నా గెస్ చేయగలరా ఎప్పటి అధినేత అయి ఉంటారో? వాళ్ళ వేష భాషలు. ఓకే నాన్న, టైమ్ అప్. అమ్మల్లో ఎవరన్నా చెప్తారండి? అమ్మలు కూడా చెప్పలేరా? లెనిన్. లెనిన్ విన్నారా? చాలా గొప్ప నాయకులు. కమ్యూనిజంలోనే కాదు, ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా చాలా మంది పాటిస్తూ ఉంటారన్నమాట. రైట్, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటి? ప్రవళిక ఫ్రమ్ వైజాగ్ 10 points, ప్రహ్లాద్ ఫ్రమ్ కర్నూల్ 5 points, అభిలాష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 points, అక్షయ ఫ్రమ్ మంచిర్యాల 0, అండ్ సుప్రజ ఫ్రమ్ రాజమండ్రి -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లకే ఛాంపియన్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్ ఎపిసోడ్ లో మనం వచ్చేసాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. లిటరేచర్ రూల్స్ ఒకసారి క్విక్ గా చెప్పేస్తాను. ఒక పదం ఉంటుంది, పదానికి సంబంధించిన క్లూ ఇస్తాను. పదాలకు సంబంధించిన అక్షరాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఉంటాను. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 50 points, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points, మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు పదాన్ని చెప్పగలిగితే 30, నాలుగో అక్షరం చెప్పినప్పుడు చెప్తే 20 points, అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. Get ready, and here comes your first word, line-lettered word on the screen. మనం రివీల్ చేద్దాం లెటర్ నంబర్ 7. 50 points కి మీ క్లూ. ఎండను పడి వచ్చినట్టున్నారండి, ఏమేం తీసుకుంటారు? బజర్ మోగింది. అండ్ సుప్రజ, బెవరేజెస్. బెవరేజెస్ అనుకుంటున్నాం. స్పెల్ చేయమ్మా. BEVERAGES. కరెక్ట్ అయితే కనుక చిట్టి గువ్వ సుప్రజ 50 కొట్టేసి వెళ్ళిపోయినట్టే. కాకపోతే -5. భయపడుతుందా మా చిట్టి గువ్వ? లేదు, కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మరి బెవరేజెస్ ఇస్ ది రైట్ ఆన్సర్. 50 points. లిటరేచర్ లో రెండో పదం మీ ముందుకు రాబోతోంది. ఈ పదంలో ఉన్నాయి 10 అక్షరాలు. ఆన్ ది స్క్రీన్ లెటర్ నంబర్ 7 రివీల్ చేస్తున్నాను. 50 points. అండ్ మీ క్లూ రైతు బజార్. రైతు బజార్. ప్రవళిక, వెజిటేబుల్. యు థింక్ ఇట్స్ వెజిటబుల్స్? రైతు బజార్ అనగానే నీకు గుర్తొచ్చింది అదేనా నాన్న? వెజిటబుల్స్ స్పెల్ చేయి. VEGTABLES. ఎస్, వెజిటబుల్స్ కరెక్ట్ కాదో ఇప్పుడు చూడాలి మనం. కరెక్ట్ అయితే 50 ప్రవళికకి, కాకపోతే -5. అండ్ వెజిటబుల్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ప్రవళిక. 50 points to you. Here comes your last word in literature. 14-lettered word on the screen. 14 అక్షరాల ఈ పదంలో మేము మీకు రివీల్ చేస్తున్నాం. లెటర్ నంబర్ 14 on the screen please. For 50 points, here comes your clue. మల్లి మస్తాన్ బాబు. బజర్ మోగింది. అండ్ ముందుగా అభిలాష్, మౌంటైనీరింగ్. I think it's mountaineering.
ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి అక్షరాలకి సరిపోయిందా లేదా చూడు. MOUNTAINEERING. సరిపోయింది. కూర్చోబెట్టేసావా మొత్తానికి. మళ్ళీ మస్తాన్ బాబు గారి గురించి తెలుసా నీకు? ఎవరైనా? ఆయన మౌంటైనియర్, ఆండీస్ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు చనిపోయారు. కరెక్ట్. అయితే 50 అండ్ కొట్టేసావు. దట్స్ రైట్ ఆన్సర్ అభిలాష్. అండ్ ఇప్పుడు ఒకసారి రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ చూద్దాం. ప్రవళిక ఫ్రమ్ వైజాగ్ విత్ 60 పాయింట్స్, అభిలాష్ ఫ్రమ్ హైదరాబాద్ 55 పాయింట్స్, సుప్రజ ఫ్రమ్ రాజమండ్రి 45 పాయింట్స్, ప్రహ్లాద్ ఫ్రమ్ కర్నూలు 5 పాయింట్స్, అక్షయ ఫ్రమ్ మంచిర్యాల 0. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. మండే టు ఫ్రైడే గెలిచిన ఛాంపియన్లందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మరి వీరు ఇప్పుడు స్కోర్లు పరిగెత్తిస్తారు. 50,000 రూపాయల వైపు ఎవరు దూసుకు వెళ్తున్నారు? ట్రోఫీ ఎవరు పట్టుకెళ్ళిపోతారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో ఓన్లీ 5 క్వశ్చన్స్. ఇది బజర్ రౌండ్. బజర్ పై చెయ్యి ఉండాలి, ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే పాయింట్లు డబుల్ అయిపోతాయి బాస్. ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే ప్రమాదం అంతే ఉంటుంది, సగం పోతుంది, -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. థర్డ్ క్వశ్చన్ 60 పాయింట్స్ ఇస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -30. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్తుంది 80 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -40. లాస్ట్ క్వశ్చన్ ఎంత ఇస్తుంది? 100 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా ఆడండి. అండ్ మామ్స్, మా ఛాంపియన్లు ఒకసారి దీవించేసేయండి ప్లీజ్. రెడీ? మీ మొట్టమొదటి ప్రశ్న రాంగ్ ఆన్సర్ అయితే -10. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఆక్యుపంక్చర్, మాండరిన్ ఏ దేశానికి సంబంధించినవి? అభిలాష్? చైనా. చైనా is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తుంది 40 పాయింట్స్. ఆల్ ది బెస్ట్. రాంగ్ ఆన్సర్ -20. మీ ప్రశ్న స్పేస్ సైన్స్ కి సంబంధించి PSLV లో P అంటే ఏంటి? బజర్ మోగింది. సుప్రజ. పోలార్. పోలార్. PSLV పూర్తిగా చెప్పగలవా సుప్రజ? పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. That's the right answer. 40 points సుప్రజ. Get ready? Here comes your next question for 60 points. స్వీడన్ దేశం ఏ ఖండంలో ఉంది? చాలా మంది బస్సెస్ ప్రెస్ చేశారు, కానీ ముందుగా ప్రహ్లాద్. యూరప్. Europe is the right answer. 60 points. Get ready, boys and girls. Here comes your question for 80 points. And wrong answer అయితే -1. మీ ప్రశ్న సుమతి శతకం రాసింది ఎవరు? అదర్స్ మోగాయ్. అండ్ ముందుగా సుప్రజ. వేమన. I'm sorry సుప్రజ, వేమన శతకం రాశారు నాన్న. విశ్వదాభిరామ వినురవేమ. I'm sorry. సుమతి శతకం వద్దేనా? టెన్షన్ పడ్డట్టున్నా. -40 నాన్న. ఛాంపియన్లకి ఛాంపియన్ ఎవరవుతారో డిసైడ్ చేసే ప్రశ్న రాబోతోంది. అక్షయ 0లో ఉన్నారని బెంగపడకు. 100 మార్కులు వచ్చినా నువ్వు గెలిచేస్తావు ఇక్కడ. ఎందుకంటే హైయెస్ట్ ఇప్పటికీ అభిలాష్ హైదరాబాద్ 75తో ఉన్నాడు. సో 100 పాయింట్స్తో నువ్వు గెలిచేయచ్చు. ప్రహ్లాద్ 65తో ఉన్నా 165తో ఛాంపియన్ అవ్వచ్చు. సుప్రజ 145తో ఛాంపియన్ అవ్వచ్చు. అభిలాష్ 175తో ఛాంపియన్ అవ్వచ్చు. ప్రవళిక 160తో ఛాంపియన్ అవ్వచ్చు. రాంగ్ ఆన్సర్ అయితే -50. అక్కడ ఇంకెవరు ఏం చేయలేరు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు గెలుచుకోగలిగేటువంటి అవకాశం ఎవరు పొందుతున్నారు? హియర్ కమ్స్ ద లాస్ట్ క్వశ్చన్. రన్ రాజా రన్ లో 100 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ కి -50. అండ్ యువర్ క్వశ్చన్. 1942 క్విట్ ఇండియా ఉద్యమం ఏ నగరంలో ప్రారంభమైంది? అండ్ బజర్ మోగింది. దట్ ఇస్ సుప్రజ. బాంబే. సుప్రజ, కాన్ఫిడెంట్ గా చెప్పావా, గెస్ చేసావా? కాన్ఫిడెంట్. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇందాక పద్దెన చెప్పబోయి వేమన చెప్పావు. అలాంటి తప్పు ఇక్కడ చేసావా? నో. సుప్రజ, that's the right answer. 100 points to you. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సుప్రజ ఫ్రమ్ రాజమండ్రి. అండ్ ఈ రోజు
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసుల్ని దోచేసింది. ఛాంపియన్ ట్రాఫీ కొల్లగొట్టుకుని వెళ్ళిపోబోతోంది సుప్రజ ఫ్రమ్ రాజమండ్రి. వండర్ఫుల్ అండి, చాలా చక్కగా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఛాంపియన్లందరికీ ఛాంపియన్ గా అవతరించింది సుప్రజ. కంగ్రాచులేషన్స్. నువ్వు గెలుచుకుంటున్నావు 50,000 రూపాయల ప్రైజ్ మనీ. చైల్డ్ 50,000 రూపాయలతో ఏం చేస్తావు? దాచుకుంటాను. దాచుకుంటుందంట. దాచుకుని ఏం చేస్తావు బంగారు తల్లి? నా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి ఉపయోగించుకుంటాను. సూపర్, వండర్ఫుల్. అమ్మా నీకేం ఇవ్వము అందులో, సరే, ఎందుకంటే మీరు చదువుకి ఎట్లా ఖర్చు పెడతారు కదా, అది మీకు తిరిగి ఇచ్చినట్టే. ఎందుకంటే అప్పుడు మీరు చదువు ఖర్చు పెట్టాల్సింది. మీ అమ్మాయి అంట ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి దాచుకుంటుందంట, అప్పుడు మీ మీద బర్డెన్ కాదనమాట. వెరీ నైస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రాఫీ అందుకుంటోంది సుప్రజ. సుప్రజ, చూడడానికి చిట్టి గువ్వలాగా ఉన్నావు, ఎప్పుడు నవ్వేస్తూ ఉంటావు. నీ కాన్ఫిడెన్స్ కి సీక్రెట్ ఏంటి? అసలు ఇక్కడి వరకు రావడానికి కారణం ఎవరు అండ్ ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ విన్, కానీ టెన్షన్ లో ఆ బద్దన కూడా నాకు తెలుసు, కానీ తప్పు చెప్పాను. ఇక్కడికి రావడానికి మా పేరెంట్స్, మా సిస్టర్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ నాన్న. అండి పద్మావతి గారు? నాకు డబల్ హ్యాపీగా ఉందండి. ఛాంపియన్లకే ఛాంపియన్ అయిందని మా అమ్మాయి చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. వండర్ఫుల్, సూపర్ అండి, ఫెంటాస్టిక్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మిమ్మల్ని కలుసుకుంటుంది తిరిగి సోమవారం. అంటల్ బై బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ us here.